దేవుని సేవకులకి, పెద్దలకు, సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ కూడిక ప్రారంభించి నిర్వాహంగా 4431 దినంన మనం దేవుడు ఇలాగా ఉదయకాల సమకూర్చాడు. అందుబట్టి ప్రభును స్తుతిద్దాం, ప్రభును కనపరిద్దాం. మరి ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య పొద్దుటూరు నుంచి రాజారవణ గారు ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేయాలని కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరికీ వందనాలు. కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా సంపన్నుడమైన దేవ, సర్వలోకనాథుడా, సర్వేశ్వరుడా, సత్యవంతుడా, సజీవుడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశములు పట్టజాలని గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. మన భూత భవిష్యత్తు కాలములలో సర్వాధికారి అయి ఉన్న మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవం, మా ప్రాణమై, మా ఆరాధ్య దైవమై మమ్మల్ని ప్రేమించి మీ గొప్ప రక్షణతో మమ్మల్ని అలంకరించి ఈ నూతన దినములో మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి దేవా, ఇదిగో నాన్న, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కు ఆయా స్థలాల్లోనున్న దైవ సేవకులను, సంఘ పెద్దలను, పరిశుద్ధులను దేవా తండ్రి, మీరు నడిపించిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మరి దేవా, 4431 దినములో మరి నాన్న, మీ సన్నిధి భాగ్యం ఈ జూమ్ ద్వారా మాకు ఏర్పాటు చేసిన విధము, మా ప్రియులకు మీరు ఇచ్చిన ఆలోచన ఎంతో శ్రేష్టమైనది నాన్న. అనేక మంది దైవ సేవకుల ద్వారా, బోధకుల ద్వారా ఈ జూములో చేరి వస్తున్న వారందరూ ఎన్నో మేళ్లు పొందుతూ ఉన్నారు ఆత్మ సంబంధముగా. మరి దేవా, మీకు స్తోత్రములు. ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృప చూపించమని బ్రతిమాలు కొనుచూ ఉన్నాము నాయన. మా దేవ, మా తండ్రి, ఇదిగో నాన్న, ఈ కూడికకు మీరే అధ్యక్షుడై ఉండి మీ ఆధ్వర్యంలో దేవా తండ్రి చక్కగా ప్రారంభం నుంచి ముగింపు వరకు జరిగించి మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని ముందుకు సాగుతూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు మరి రాజారావణ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్య జాసరి ఎల్షా బాబన్న. ఎల్షా బాబన్న, వందనాలు. పాట పాట వినిపిస్తారని పల్లవి 2 చరణాలు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వందనాలనా? వందనాలనా? మంచిది. పాట పాడి ప్రభుని స్తుతించినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్య నిమిత్తము మన మధ్య దేవుని దాసులు నాగేంద్ర అన్న గారు తమిళనాడు నుంచి ఉన్నారు. అలాగే తెలుగులో తర్జుమ చేయడానికి నెహమ్యా అన్న గారు కూడా తమిళనాడు నుంచి ఉన్నారు. దేవుని దాసులు ఒక పరిచయం చేస్తుండగా దానికి ముందుకు దేవుడు తన దాసులను బలపరుచులాగున మన మధ్య సహోదరులు వై షేక్తోల్ బాబు గారు ఉన్నారు. ప్రార్థించాలని కోరుచున్నాం. వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభాయన మా జీవితంలో మరొక దినాన్ని మీరు పొడిగించి ప్రభానైనా మేమందరం ఈ విధంగా చేరి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రభాయన ఈ విధంగా ప్రభాయన మీ నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభాయన మీ దాసులు ప్రభాయన నాగేంద్రం గారు, అలాగే ప్రభాయన సహోదరులు దైవజనుడు నెహేమియా గారు ప్రభాయన ఇరువురు మీ పక్షాన నిలవనై ఉంటుండగా ప్రభాయన మీ శిలో చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మతో నింపి మీ బూరగా ప్రభాయన మీ వాక్శక్తిని అనుగ్రహించి ఏ మాటలైతే మాకు అవసరమో ఆ మాటలు ప్రభాయన మీ దాసుల నోట ఉంచి ప్రభాయన మా ఆత్మీయ క్షేమాభివృద్ధికి ప్రభాయన మీరే ప్రభానైనా మాట్లాడి మీ నామాన్ని మహింపరుచుకోమని వింటుండగా మాకు వినగల శక్తిని, గ్రహించగల హృదయాన్ని ప్రభా అనుగ్రహించి ప్రభాయన ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని వాడు చొప్పున జీవించే ధన్యతను భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై ప్రభా మీ దాసులు ఇరువురిని ప్రభాయన మీ పక్షాన వాడుకుని మీ నామానికి మహిమ ఘనత ప్రభులు ఆరోపించుకోమని మా ప్రభుని పేరు యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినంగలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు మరి షేక్తుల్ బాబు అన్నకు వందనాలు. మరి మధ్య మరి వాక్య నిమిత్తం నెహమ్యా అన్న గారు, నాగేంద్ర అన్న గారు ఉన్నారు. నాగేంద్ర అన్న గారు తమిళ్లో బోధిస్తుండగా తెలుగులోకి నెహమ్యా అన్న గారు తర్జుమా చేస్తారు. అన్న వందనాలనా? వందనాలన్నా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. பிரியமானவரே, இன்றைக்கு காலையில் கர்த்தருடைய சமூகத்திலே நாம் எல்லாம் கடந்து வர தேவன் நமக்கு தந்த இந்த பெரிய கிருபைக்காக நாம் அவரை துதிக்கலாம். ప్రియులారా, ఈ ఉదయకాలము మనం ఇలాగ చేరి వచ్చాము. దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తాము. ஓகே, என்னை கூட ஒரு பொருட்டாக நினைத்து நீங்க கர்த்தருடைய வசனத்தை பகிர்ந்து கொள்ள இந்த பெரும் கூட்டத்திலே எனக்கு பங்களித்த தயவுக்கு நான் ஆண்டவருக்கு நன்றி சொல்லுகிறேன். నన్ను కూడా ఒకటిగా ఎంచి ఈ యొక్క కూడికలో పాలు పంపులు పొందుటకు నన్ను ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. இப்ப நாம் நேரம் கருதி டைரக்டா நம்ம வசனத்துக்கு நம்ம கடந்து போகலாம். ఆ సమయం బట్టి మనం నేరుగా వాక్యంలోనికి వెళ్దాము. இப்போ நம்ம ஆமோஸின் புஸ்தகம் 9ஆம் அதிகாரம் வாக்கியம் 11 12 வரை நாம் வாசிக்கலாம். ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము వచనం బ్రదర్, వచనం బ్రదర్ 12 to 13. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదువుకుందాం. அதை நம்ம వాసికలామా? పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును, ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబో దినముల్లో పోయేవారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండు త్రొక్కువారు ఒత్తురు.
పర్వతం నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. தேவனுக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. பிரியமானவரை நாம் இங்கே வாசிக்கிறோம் 12ஆம் வாக்கியத்திலே, அந்நாளிலே விழுந்து போன தாவீதின் கூடாரத்தை நான் திரும்ப எடுப்பித்து. அதான் நம்ம வாசிங்க. பிரதர் 12:13 தானே சொன்னீங்க? ஆமா, ஆமோஸ் 9ஆம் அதிகாரம் 12-13. ஓகே, இங்கே நம்ம 12ஆம் வசனத்துல வாசிக்கிறோம், அந்நாளிலே விழுந்து போன தாவீதின் கூடாரத்தை நான் திரும்ப எடுப்பித்து அதன் திறப்புகளை அடைத்து அதில் பழுதாய் போனதை சீர்படுத்தி பூர்வ நாட்களில் இருந்தது போல் அதை ஸ்தாபிப்பேன் என்று இதை செய்கிற கர்த்தர் சொல்லுகிறார் என்று நாம் வாசிக்கிறோம். 11వ వచనంలో, పడిపోయిన దావీదు గుడారము ఆ దినము లేవనెత్తెదను, దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోటలను బాగు చేసి ఏదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ దా జనులు స్వతంత్రించుకున్నట్లు అని మేము చదువుతుంటున్నాము. ஓகே, இப்ப இங்கே நாம் வாசிக்கிறது என்னவென்று கேட்டால், விழுந்து போன தாவீதின் கூடாரத்தை நான் திரும்ப எடுப்பித்து என்ற ஒரு வார்த்தை வாசிக்கிறோம். ఇక్కడ 11వ వచనంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినం నేను లేవనెత్తి అని మనం చదువుతుంటున్నాము. இப்ப நம்ம பார்க்க போற பாடம் வந்து விழுந்து போன தாவீதின் கூடாரம் மீண்டும் எடுத்து கட்டப்படும் என்பதுதான். தாவீதின் கூடாரத்தை மீண்டும் எழுப்புவார் தேவன். அவ்வளவுதான். ప్రియులారా, మనము చూడబోతున్న అంశం ఏమిటనగా, పడిపోయిన దావీదు గుడారమును మరలా నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి కట్టుదును. ஓகே, இப்போ இங்க அது என்ன, விழுந்து போன தாவீதின் கூடாரத்தை தேவன் எழுப்புவார். என்னுடைய அம்சம் என்ன? అదేంటి పడిపోయిన దావీదు గుడారను ఆయన మరలా కట్టును, ఏంటి అంశము? இப்ப அந்த ஆமோஸ் புத்தகத்தை குறித்து நாம் வாசிக்கும் போது இங்க ஆமோஸ் வந்து நிறைய விஷயங்கள் நமக்கு சொல்லித்தராரு இந்த புத்தகத்திலே. ఈ ఆమోస్ గ్రంథం చదువుతున్నప్పుడు ఇందులో ఆమోసు చాలా సంగతులు మనకు తెలియపరుస్తున్నాడు. அதாவது இந்த புத்தகத்திலே தேசத்துக்கு எதிரான ஒரு தீர்க்கையை, அதாவது தீர்க்க தரிசனத்தை ஆமோஸ் எடுத்துரைக்கிறார். ఇక్కడ ఆమోసు యేసు ప్రభు గురించిన ఒక దీర్ఘదర్శన వచనమును తెలియపరుస్తుంటున్నాడు ప్రవచనములో. எருசலேமை சுற்றி உள்ள பல தேசங்கள் இருக்கிறது, அந்த தேசங்களுக்கு எதிராக வரக்கூடிய நியாய தீர்ப்பை ஆமோஸ் எடுத்து சொல்லுகிறார். కాబట్టి యెరూషలేము దేశమునకు చుట్టుపక్కల ఉంటున్న అనేక దేశములు ఉంటున్నవి, వాటి యొక్క తీర్పును గురించి ఆమోస్ ఇక్కడ మనకు తెలియపరుస్తుంటున్నాడు. அதே போல இஸ்ரவேல் என்ற தேசத்துக்கும் எதிராக வரக்கூடியதான தேவனுடைய தண்டனை என்ன என்பதை எடுத்துரைக்கிறார். అదే సమయంలో ఇశ్రాయేలు దేశమునకు వచ్చే శిక్ష యొక్క తీర్పు ఏమిటనే సంగతిని కూడా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. அது மாத்திரமல்ல, ஒரு தீர்க்கதரிசி தன்னை குறித்தும் அவனுடைய வாழ்க்கை அம்சத்தை எடுத்துரைக்கிறார். అంత మాత్రంగా ఒక ప్రవక్తగా తన యొక్క జీవితం గురించి కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. அதாவது தீர்க்கதரிசி அவனுடைய வாழ்க்கையே ஒரு தீர்க்க தரிசனமாக மக்களுக்கு அமைகிறதாக இங்க எடுத்துரைக்கிறார். ఇక్కడ దీర్ఘదర్శకుడు లేక ప్రవక్త తాన యొక్క జీవితమునే ఒక ప్రవచనముగా అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. இறுதியாக 4வது பகுதியாக அவர் சொல்லக்கூடிய விஷயம்தான் the restoration of Israel. அதாவது இஸ்ரவேலை தேவன் வரும் நாட்களிலே எழுப்புவார் அல்லது தேற்றுவார் அல்லது இளைப்பாற செய்வார் என்ற விஷயத்தை சொல்லி கொடுக்கிறார். అలాగనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఆయన లేపును, ఆయన కట్టును, ఆయన బలపరుచు, ఉత్సాహపరుచున్న సంగతులు కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. மீண்டும் இஸ்ரவேல் தேசம் உருவாக்கப்படும், ராஜ்யத்தை ஸ்தாபிக்கும், அது பழைய நிலையில அது ஆசீர்வாதமாக இருக்கும் என்பதை தீர்க்க தரிசனமாக இப்ப ஆமோஸ் இங்கே எடுத்துரைக்கிறார். இதுதான் 4வது பகுதி. ఈ 4వ భాగంలో మరలా ఇశ్రాయేలు దేశమును కట్టును, ఇశ్రాయేలు దేశమును మరలా నూతన పరచును, దాని యొక్క ముందుంటున్న ప్రభావమును తెలియపరచునని చెప్పి 4వ సంగతిగా తెలియపరుస్తున్నాడు. பிரியமானவரே, அதாவது கர்த்தருடைய பார்வையிலே தேசங்களை, அதாவது இஸ்ரவேல் அல்லாத மற்ற தேசங்களை தேவன் ஒரு பொருட்டாக நினைக்கவில்லை. ప్రియులారా, ఇశ్రాయేలు దేశం కాకుండా ఇతర దేశాలను దేవుడు ఒక లెక్కలో అతను చూడటం లేదు.
அதே போல தேசத்தை தனது சொந்த தேசமான இஸ்ரவேல் தேசம் மற்ற தேசத்தை காட்டிலும் இது ஒன்றும் சிறப்பாக தேவனுக்கு பிரியமா இருக்கிறதா என்றால் அதுவும் இல்லை. అంతమా కాకుండా అన్ని దేశాల కంటే ఇస్రాయేల్ దేశము ఆయన దృష్టిలో చాలా శ్రేష్టమైనదిగా చూస్తున్నాడంటే అది కూడా లేదు. ஏனென்றால் மற்ற தேசத்தினுடைய எல்லா பாவத்துக்கும் தேவன் தண்டனை கொடுப்பது போல இஸ்ரவேல் தேசமும் அதே போலதான் இருக்கிறது. அந்த தேசத்துக்கு ஆண்டவர் தண்டனை கொடுக்கத்தான் போகிறார். కాబట్టి ఇతర దేశాలు పాపం చేస్తున్నప్పుడు ఎలా శిక్షిస్తుంటున్నాడో అలాగనే ఇస్రాయేల్ దేశం కూడా పాపం ఉంటున్నది, దేవుడు దాన్ని శిక్షిస్తుంటున్నాడు. ஆனால் இந்த தேசம் இஸ்ரேல் தேசம் மனம் திரும்பும் போது மீண்டும் தேவன் அந்த தேசத்தை கட்டி எழுப்புகிறார் என்பதுதான் சிறப்பு. కానీ ఇక్కడ విశేషత ఏమిటనగా ఇస్రాయేల్ దేశము పశ్చాత్తాప పడినప్పుడు దాన్ని మరలా కట్టి లేవనెత్తువాడుగా ఉంటున్నాడు. అదే ఇందులో ఉంటున్న ప్రత్యేకత. இந்த புத்தகத்தினுடைய அம்சத்தை நாம் பார்க்கும்போது ரோமர் புஸ்தகத்தை போல நம்ம புதிய ஏற்பாட்டிலே வாசிக்கின்ற ரோமர் புத்தகத்திலே சொல்லப்பட்டிருக்கிறபடி, அதாவது எல்லோரும் பாவம் செய்து தேவனுடைய மகிமையை அற்று போனார்கள் என்ற வார்த்தையின்படியே இந்த புத்தகம் அமைந்திருப்பதை நான் பார்க்க முடியும். మనము క్రొత్త నిబంధనలో రోమా పత్రికలో చూసినట్లుగానే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారన్నట్లుగానే వీరి యొక్క స్థితిగతులు అలాగనే కనబడుతూ ఉంటున్నవి. அதனால் எல்லோரும் பாவம் செய்து நாம் ரோமர் புஸ்தகம் 1ஆம் அதிகாரத்தை வாசித்து பார்த்தால் அங்கே புறஜாதிகள் தேவனுடைய மகிமையை புரியாமல் பாவம் செய்கிறார்கள். అక్కడ మనము రోమా పత్రిక చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో అన్ని జనాంగములు ఆయన అర్థం చేసుకోకుండా వారు పాపం చేశారనే సంగతి చూడగలము. ஆகையினாலே புறஜாதிகள் தேவ தண்டனைக்கு பாத்திரவான்களா இருக்கிறார்கள். కాబట్టి అన్ని జనులు శిక్షకు వారు పాత్రులుగా ఉంటున్నారు. அதே போல 2ஆம் அதிகாரம் ரோமர் புஸ்தகத்தை வாசிக்கும் போது அங்கே யூதர்கள், தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட யூதர்களும் தேவனுக்கு விரோதமாக பாவம் செய்கிறார்கள். అలాగనే రోమా పత్రిక 2వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆ యూదులు కూడా వారు పాపం చేస్తూ ఉంటున్నారు. இப்போ புறஜாதிகள் தெய்வத்தை அறியாமல் தெய்வத்தை அறிந்தும் அறியாமலும் கடவுளுக்கு எதிராக பாவம் செய்கிறார்கள். అన్య జనాంగములు దేవుణ్ణి ఎరగక వారు పాపము చేస్తూ ఉంటున్నారు. செகண்ட் சாப்டர்ல யூதர்கள் தெய்வத்தை அறிந்தும் பிரமாணத்தை பெற்றுக்கொண்டும் அதற்கு எதிராக பாவம் செய்கிறார்கள். కానీ 2వ అధ్యాయంలో దేవుని ప్రజలు ఆయన ఎరిగి పాప క్షమాపణ పొంది కూడా మరలా వారు పాపం చేస్తూ ఉంటున్నారు. ஆகவே இப்ப 2 பேருமே தண்டனைக்கு உட்படக்கூடியவர்களாகத்தான் இருக்கிறார்கள். ఈ ఇద్దరు కూడా శిక్షకు పాత్రులుగానే కనబడుతున్నారు. அதாவது புறஜாதி தேவனுடைய மகிமையை அவன் தெரிந்திருந்தும் அது கர்த்தருடைய மகிமையை கொடுக்காமல் அவன் பாவம் செய்தனால தண்டனைக்கு உட்பட்டிருக்கிறான். కాబట్టి అన్య జనులు వారు దేవుడి ఎరుక వారు పాపం చేసి శిక్షకు పాత్రలు అవుతుంటున్నారు. இப்போ இங்கே 2ஆம் அதிகாரத்தில் யூதர்கள் தெய்வத்தை தெரிந்திருந்தும் தேவனுக்கு எதிராக அவர்கள் பாவம் செய்கிறார்கள். ஆகையினாலே அவர்களும் தண்டனைக்கு உட்பட்டிருக்கிறார்கள். కాబట్టి 2వ అధ్యాయంలో దేవుని ఎరిగి ఆ యొక్క వీరు పాపం చేస్తున్నారు కాబట్టి వీరు దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతున్నారు. அதனால 3ஆம் அதிகாரத்துக்கு வருகிறோம். எல்லோரும் பாவம் செய்து, அதாவது பிரஜாதிகளும் யூதர்களும் எல்லோரும் பாவம் செய்து தேவ மகிமையை இழந்து விட்டார்கள் என்று வாசிக்கிறோம். కాబట్టి 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అన్ని జనాంగమేమి ఇశ్రాయేలు ప్రజలు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహ మహిమను కోల్పోయారన్న సంగతిని చూస్తుంటున్నాము. ஓகே, இப்ப அதே போலதான் இந்த ஆமோஸ் புத்தகத்திலையும் நம்ம வாசிக்க முடியும். பிரஜாதி தேசத்தார் கர்த்தருக்கு எதிராக இருப்பதினாலே அவர்களையும் கர்த்தர் நியாயம் செய்கிறார். அதே போல இஸ்ரவேல் ஜனங்கள் தெய்வத்தை அறிந்திருந்தும் தேவனுக்கு கொடுக்கிற கனத்தை கொடுக்காதனாலே அவர்களும் தண்டனைக்கு உட்பட்டவர்களா இருக்கிறார்கள் என்ற விஷயம் இங்கே நான் தெளிவாய் பார்க்க முடியும். కాబట్టి ఈ ఆమోస్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు అన్య జనాంగము దేవుని ఎరుగక వారు పాపము చేసి శిక్షకు పాత్రలు అవుతుంటున్నారు. యూదా ప్రజలు కూడా వారు ఎరిగిన వారయ్యిండు కూడా పాపం చేసి దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. இப்போ அடுத்து இவர்கள் மனம் திரும்பும் போது மீண்டும் தன் சொந்த தேசத்தை அவர் பழைய நிலைக்கு எடுத்து கட்டுகிறார் என்றுதான் இங்க இருக்கிறதான ஒரு கிருபை, ஒரு சிறப்பான ஒரு விஷயமா இருக்கிறது என்பதை நாம் அறிகிறோம். కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏమిటనగా వారు
పశ్చాత్తాపడి దేవుని వైపు ఇశ్రాయేలు ప్రజలు తిరిగినప్పుడు మరలా ఆ దేశమును కట్టి దాన్ని లేపువాడుగా ఉంటున్నాడు. ఇదే ఇక్కడ మనం చూస్తున్న ప్రత్యేకత. ஓகே, இப்போ நம்ம டைரக்டா வசனத்துக்கு வரலாம். இங்கே விழுந்து போன தாவீதின் கூடாரத்தை அந்நாளில் எடுத்து கட்டுவேன் என்று ஆண்டவர் வாக்கு உரைக்கிறார். ఇక్కడ 11వ వచనంలో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి అని చూస్తూ ఉంటున్నాము. ஓகே, இப்போ இங்க விழுந்து போன தாவீதின் கூடாரம் என்றால் என்ன? అలాగైతే పడిపోయిన దావీదు గుడారము అనగా ఏమిటి? பிரியமானவரே, இங்கே 2 பார்வை இதுல இருக்கிறது. யூதர்களுடைய பார்வை விழுந்து போன தாவீதின் கூடாரத்தை குறித்து என்னவென்றால், ఇక్కడ 2 ఆ యొక్క దృష్టిలో ఉంటున్నవి, చూపులు ఉంటున్నవి. పడిపోయిన దావీదు గుడారము కట్టుదును అంటే இங்கு அதன் அர்த்தம் மீண்டும் தொழுகை ஸ்தாபிக்கப்படும். దాని యొక్క అర్థము మరలా అక్కడ స్తుతి అక్కడ ప్రారంభించబడును. மோசையின் காலத்தில் இருந்தது போல அல்லது தாவீது சாலமோன் காலத்தில் இருந்தது போல தேவன் அவர்களை ஆளுகை செய்வார், ராஜரிகத்தை மீண்டும் கொடுப்பார் என்பதுதான் அவர்களுடைய கான்செப்ட். అక్కడ ఆ మోసే అలాగే దావీదు సొలొమోను కాలంలో ఉన్నట్లుగానే మరలా ఆ లేపి అలాగూ చేయదునని వారి యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. அதே போல கிறிஸ்டியானிட்டி, நம்ம தேவ பிள்ளைகள், இன்னைக்கு இருக்கிற கிறிஸ்தவர்கள் அது கிறிஸ்தவ கண்ணோட்டம் இதை குறித்து என்னவென்று கேட்டால், అలాగనే క్రైస్తవులు వారి యొక్క ఉద్దేశములు ఏమిటని మనం గమనించి చూసినప్పుడు, இப்போ இந்த விஷயத்தை நான் பின்னால் சொல்லுகிறேன். ఈ సంగతి నేను మరలా తర్వాత చెప్తాను. இன்னும் சொல்ல போனால், இந்த தாவீதின் விழுந்து போன தாவீதின் கூடாரம் எடுத்து கட்டப்படும் என்று சொல்லுவது ஒரு சிறப்பான ஒரு வார்த்தை. ஐ மீன் காஸ்பல், திருச்சபைக்கு ஒப்பனையா இருக்கிறது என்பதை நாம் இதன் மூலமாய் பார்க்க முடியும். కాబట్టి ఈ పడిపోయిన దావీదు గుడారం మరలా కట్టుదును అనగా ఒక సువార్త, ఆ యొక్క దానికి సంబంధించిన మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాము. ஓகே, இப்போ நாம ஒரு முக்கியமான ஒரு 3 வசனங்களை நான் உங்களுக்கு எடுத்துரைக்கலாம், பிறகு அதை விளக்கம் கொடுக்கலாம். ఆ ప్రాముఖ్యమైన 3 వచనాలు మీకు చూపించి తర్వాత నేను వివరణ దాన్ని మీకు ఇస్తాను. இப்போ நம்ம ஆமோஸ் புத்தகத்திலே நாம் 9ஆம் அதிகாரத்தில் 11 ஏறக்குறைய ஒரு 15 வரைக்கும் அந்த வசனத்தை நாம் எடுத்துக்கொள்வோம். ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చదువుదాము. அதே போல 2 சாமுவேல் புத்தகம் 7ஆம் அதிகாரம், అలాగనే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, 1 நாளாகமம் 16ஆம் அதிகாரம், మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము, அதே போல அப்போஸ்தலர் புத்தகம் 15ஆம் அதிகாரம் 1 19 வரை, అలాగనే అపోస్తలుల కార్యం 1 నుండి 19 వచనాలు. இப்போ நான் சொன்ன இந்த 3 பகுதிகளை நாம் தெளிவாய் வாசித்தோம் என்றால், నేను చెప్పబడిన ఈ 3 భాగములు తేటగా మనం చదివినట్లయితే, விழுந்து போன தாவீதின் கூடாரத்தை குறித்து யூதர்கள் பார்வையும் கிறிஸ்தவர்கள் பார்வையும் எவ்வாறு அமைந்திருக்கிறது என்பதை நாம் தெளிவுபடுத்த கூறலாம். ఈ పడిపోయిన దావీదు యొక్క గుడారము యూదుల యొక్క కనుదృష్టిలోను క్రైస్తవుల యొక్క కనుదృష్టిలో ఎలాగున్నదన్న సంగతిని మనం తెలుసుకోగలము. ஓகே, இப்போ அந்த விழுந்து போன தாவீதின் கூடாரம் என்றால் என்ன, அதை நான் ஒரு கருத்தை நான் உங்களுக்கு சொல்லலாம். పడిపోయిన దావీదు యొక్క గుడారము అంటే దాని సంగతిలో 1-2 మాటల్లో తెలుసుకుందాము. பிரியமானவரே பாருங்க, அதாவது தாவீது எப்ரோனையும் எருசலேமையும் ஏறக்குறைய 40 வருஷம் அவன் அரசாட்சி செய்கிறான். చూడండి, దావీదు హెబ్రోను యెరూషలేమును ఇంచుమించుగా 40 సంవత్సరములు పరిపాలన చేశాడు, పాలించాడు. ஹெப்ரோனிலே அவன் 7 வருஷம் அரசாட்சி செய்த பிற்பாடு, హెబ్రోనులో 7 సంవత్సరంలో ఆయన పరిపాలన చేసిన తర్వాత எருசலேமுக்கு மேல் பகுதியா இருக்கிறதான எபூசியரை அவன் வென்றெடுக்கிறான். యొక్క యెరూషలేముకు పై భాగంలో ఉంటున్న ఎబూసీయులను జయించాడు. அப்போ அந்த எபூசியரை அவன் வென்று அந்த மலையை, அந்த முழு அந்த சியோன் என்ற ஏரியாவை அவன் பிடித்துக் கொள்கிறான். ఆ ఎబీసీను జయించిన తర్వాత ఆ పర్వతం, ఆ కొండ, ఆ ప్రాంతం అంతటిని కూడా తన స్వాధీనంలో తీసుకొచ్చుగాడు. இப்ப பாருங்க, இப்போ அந்த எருசலேம் மலை அப்படின்னு சொல்றது தாவீதுக்கு முழுமையாய் அவன் தனி ஒருவனாய் போரிட்டு, அவனோடு கூட சில நண்பர்களை மாத்திரம் வைத்துக் கொண்டு அவன் தனி மனிதனாக
அவன் பர்சனலாக அந்த தேசத்தை, அதாவது எபூசியா என்றதான ஏரியாவை அவன் தனக்கு சொந்தமாக பிடித்துக் கொள்ளுகிறான். కాబట్టి దావీదు తనతో కూడా కొంతమందిని మాత్రమే స్నేహితులుగా ఉంటున్న వారిని తీసుకొని వెళ్ళి అక్కడ పోరాడి ఆ యొక్క ఎబేసీలో ఆ యొక్క పర్వతం మొత్తము తన స్వాధీనంలో తీసుకొని వచ్చాడు. இப்போ அந்த ஹோல் மவுண்டனே தாவீதுக்கு சொந்தமான நிலம். அவன் ஒருவனுக்கு மாத்திரம் சொந்த நிலமாக அந்த எருசலேமானது இப்போ அவன் கைக்கு வந்து விட்டது. కాబట్టి ఆ పర్వతం అంతా కూడా తన సొంత ఆ యొక్క స్థలముగా యెరూషలేము తన యొక్క చేపట్టుకున్నాడు. இப்போ தாவீதுக்கே உரியதான அவனுக்கு மாத்திரமே சொந்தமா இருக்கிற ஒரு மலைதான் அந்த எருசலேம் மலை என்று சொல்லுவது. కాబట్టి దావీదుకే సొంతమైన ఆ యొక్క పర్వతంలో కొండ యెరూషలేము దావీదు అని మనం చెప్పగలుగుతూ ఉంటున్నాము. இப்போ இந்த மலை மேல் அந்த மலை முகடு என்று சொல்லுகிறோம் அல்லவா, எருசலேம் மலையினுடைய முகடு அல்லது இந்த பீக் ஆஃப் மவுண்டன் ஜெருசலேம் அப்படின்னு சொல்றோம்ல, అదే యొక్క యెరూషలేము యొక్క పర్వత శిఖరము అని చెప్తూ ఉంటాము కదా. அதற்கு பேர்தான் ஜாயன், சியோன் என்று அழைக்கப்படுகிறது. కాబట్టి దానికి పేరే సియోన్ అని పిలువబడుతూ ఉంటున్నది. சியோன் என்று சொன்னால் மலை உச்சி என்று பெயர். ఆ సియోను అనగా పర్వతం యొక్క శిఖరము అని పేరు. சியோன் என்று அது எபிரேய பதம். அதனுடைய அர்த்தமானது இந்த பீக் ஆஃப் மவுண்டன் அல்லது மலை உச்சி என்றுதான் சியோன் என்பதற்கு அர்த்தமாகும். అది ఎబ్రియ పదమై ఉంటున్నది. సియోన్ అనగా పర్వతం యొక్క శిఖరము అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. இப்ப அந்த மலை முகடு மேலே தனக்கென்று ஒரு கேதுரு மரத்தால் செய்யப்பட்ட ஒரு வீடை தாவீது கட்டி கொள்கிறான். కాబట్టి ఆ పర్వతం పైన ఆ యొక్క కేదోరు మానుల ద్వారా ఆ యొక్క ఇంటిని కట్టుకుంటున్నాడు. இப்போ அதற்கு அடுத்து ஜனங்களை அந்த பகுதியிலே வசிக்கும்படி அவன் நிலங்களை விட்டு கொடுக்கிறான். కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలు నివసించినట్లుగా తన స్థలాన్ని వారికి ఇస్తూ ఉంటున్నాడు. இப்போ எருசலேம் மலையை சுற்றி அந்த எருசலேமுக்கு பாதி மலை அளவுக்கு ஜனங்கள், பொதுமக்கள், யூதா மக்கள் அதன் மேல் ஏறி குடியிருக்க இந்த தாவீது அனுமதிக்கிறான். பாதி கட்டாயிடுச்சு பிரதர். இப்போ ஓகேவா? பேசுங்க. ஓகே பிரதர். இப்ப பாருங்க, அந்த எருசலேம் மலையில பாதி மலை அளவுக்கு ஜனங்கள் வசிக்கும்படி அவன் அனுமதிக்கிறான். కాబట్టి ఆ యెరూషలేము కొండ చుట్టూ సగం ஹலோ பேசுங்க பிரதர். ஓகே. இப்போ இந்த ஜனங்கள் இப்போ அங்க மலை மேலே ஏறி குடியிருக்கிறார்கள். కాబట్టి ప్రజలు ఆ పర్వతము చుట్టూ వారు ఉండి కాపురం చేస్తుంటారు ఇల్లు కట్టుకొని. இப்போ இந்த நேரத்துல தாவீது సమస్త ఇశ్రాయేలుக்கும் அவன் రాజాவாக మారిவிட்டான். కాబట్టి ఇప్పుడు దావీదు సమస్త ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మార్చబడ్డాడు. இப்ப அதே சமயத்துல அவர்கள் வழிபட்டு வந்த யெகோவா தெய்வத்தினுடைய உடன்படிக்கை பெட்டி ரொம்ப நாட்களாக, ஏறக்குறைய ஒரு 20 வருஷங்களுக்கு மேலாக அந்த தேசம் முழுவதுமாய் அந்த பெலிஸ்தீன் தேசத்திலே அது பிடிக்கப்பட்டு காணப்பட்டிருந்தது. అదే సమయంలో ఇశ్రాయేలు దేవుడైన ఆ యొక్క మందసము ఫిలిస్తీన్ల చేత పట్టబడి 20 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో ఉంటున్నది. இப்போ அந்த அந்த பெட்டி இப்ப பாலையூர் என்றதான ஒரு யூதாவின் எல்லையிலே அந்த பெட்டி இப்ப காணப்படுகிறது. பிரதர் மறுபடியும் சொல்லுங்க, புரியல. பாலையூர் என்ற இடத்திலே அந்த பெட்டியானது இப்ப யூதாவின் எல்லையிலே இருக்கிறது. కాబట్టి పాలు అనబడిన ఆ స్థలంలో ఆ యొక్క ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు సరిహద్దులో మందసం ఉంటున్నది. இப்போ தாவீது என்ன பண்ணுகிறான், அந்த பெட்டியை அங்கே இருந்து தன்னுடைய சொந்த இடத்துக்கு எருசலேமுக்கு அதை எடுத்து வருகிறான். కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ స్థలం నుండి తన సొంత స్థలమైన యెరూషలేముకు ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. இது 1-2 சாமுவேல் 6ஆம் அதிகாரத்திலே இப்ப சொன்ன சம்பவத்தை நான் வாசிக்கலாம். నేను చెప్పిన ఈ భాగమును మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూడగలము. இப்ப கொஞ்சம் கவனிக்க வேண்டும். இப்ப இந்த பெட்டியை அவன் எருசலேமுக்கு மேலே கொண்டு வந்து
ఇప్పుడు ఆ యొక్క మందసమును యెరూషలేము ஹலோ பிரதர், கேக்குதா? சொல்லுங்க பிரதர். ஓகே. இப்போ அந்த பெட்டியை என்ன செய்யறா, தான் கூட தன்னுடைய வீடு இருக்கு அல்லவா, கேதுரு மரத்தால் செய்யப்பட்ட அந்த பேலஸ், அந்த அரண்மனைக்கு முன்னா கிரவுண்ட் இருக்கிறது. அந்த கிரவுண்ட்ல సాధారణமாக அந்த పెట్టిயை வைக்கிறான். కాబట్టి కేదారు మానుతో చేయబడిన తన యొక్క గుడారము ఇల్లు ఉంటున్నది కదా, దానికి ఎదురుగా ఉంటున్న ఆ మైదానం లేక గ్రౌండ్ లో దేవుని యొక్క మందస్సును అక్కడ ఉంచుతుంటున్నాడు. இப்போ அந்த கூட அந்த பெட்டியை அங்கே வைத்து விட்டு அவன் அந்த பெட்டியை நிழல் படும்படிக்கு, வெயில் படாதபடிக்கு, மழை பெய்யாதபடிக்கு ஒரு பந்தலை அவன் சாதாரணமாக போடுகிறான். பந்தலை போடுகிறான். కాబట్టి ఆ యొక్క మందసము ఎండ దెబ్బైను వర్షమైను అలాగనే మంచు అయిను ఏది పడకుండా ఒక పందిరి వేస్తూ ఉంటున్నాడు. పందిరి. இப்ப பந்தல் என்று சொன்னால் நமக்கு தெரியும். சாதாரணமா ஏதாவது நம்ம ஒரு ஃபங்க்ஷன் வச்சா நம்ம வீட்டுக்கு முன்னாடி இந்த இலைகள் ஓலைகளை வைத்து ஒரு பந்தல் போடுவோம். మనందరికి తెలుసు సహజముగా అప్పటి కాలంలో ఏదైనా ఒక ఫంక్షన్ లేక యొక్క శుభకార్యాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆకులతో ఒక పందిరి లాంటిది అలాగూ వేసుకుంటూ ఉంటారు. இல்லாட்டி ஒரு சாமியான மாதிரி ஒரு போடுவோம். ఇప్పుడు అంటున్నారు కదా షామేనా అని చెప్పి అలాగేస్తూ ఉంటారు. அன்றைக்கு அவன் இலை தலைகளை வைத்து ஒரு பந்தலை மாத்திரம் அவன் போட்டான். కాబట్టి ఆ కాలంలో மரம் ஒண்டி அந்த பந்தலை போட்டு வைத்தான். కాబట్టి ఆ కాలంలో దావీదు 4 వైపుల గుజ్జలు నాటి ఆకులతో ఒక పందిరి ఆడ వేసి ఉంటున్నాడు. இப்ப பாருங்க, கவனிக்க வேண்டும். இந்த நேரத்துல அங்கே ஆசரிப்பு கூடாரம் ஷீலோவிலே விழுந்து விட்டது. தேவனுடைய பெட்டி இருந்த இடமான ஆசரிப்பு, அந்த ஷீலோவில் இருந்ததான தேவனுடைய பெட்டி இருந்த இடம் விழுந்து போனது. చూడండి, ఆ కాలంలో మందస్సు ఉంటున్న శిలోహలో ఆ యొక్క అడ్డి కూడా అక్కడ పడిపోయి ఉంటున్నవి గుడారములు. இப்போ இஸ்ரேல் ஜனங்கள் எத்தனையோ ஆண்டுகள், ஏறக்குறைய 20 வருஷங்களுக்கு மேலாக அவர்கள் தொழுகை இல்லாமல் இருக்கிறார்கள். ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించుగా 20 సంవత్సరాలకు పైనగా వారు పూజించటము ఆరాధించటం లేకుండా ఉన్నారు. அந்த நேரத்திலே அவர்கள் பலி கூட செலுத்த முடியாமல் தான் இருந்தார்கள். వాళ్ళు బలి అర్పించలేని పరిస్థితులు వారు అక్కడ కనపడ్డారు. இப்போ அவர்களுக்கு ஒரு தொழுகை இடமானது அவசியமாக காணப்பட்டது. వారికి ఇప్పుడు పూజా స్థలము వారికి అవసరమై ఉంటున్నది. இப்போ இங்க தாவீது என்ன பண்றான், தன் வெட்டியை தன்னிடத்திலே கொண்டு வந்து ஒரு சின்ன கூடாரத்தை போட்டு வைக்கிறான். அங்கே மகா பரிசுத்த ஸ்தலம் என்ற ஒரு ஸ்தலம் இல்லை, அங்கே பரிசுத்த ஸ்தலம் என்று ஒரு ஸ்தலம் இல்லை, ஆராதனை செய்வதற்கு பலிபீடம் என்றதான பகுதியான பிரகாரம் அங்கே இல்லை. కాబట్టి దావీదు ఒక పందిరి వేసి అక్కడ మందస్సును ఉంచుతున్నాడు. ఆ స్థలములో అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అన్నట్టు లేవు. అలాగనే బలిపీఠము, బలి అర్పించేది లేదు. అలాగనే ఆవరణము అన్న సంగతులు ఏమి కూడా అక్కడ లేవు. இவன் டைரக்டா ஜனங்கள் பெட்டியை பார்க்க முடியும். వారు మొత్తం ఎదురుకునే ఆ యొక్క మందసాన్ని వారు చూడగలరు. அங்கே பலிபீடம் அங்கே கட்டப்படவில்லை அப்பொழுது. అప్పుడు అక్కడ బలిపీఠము కూడా కట్టబడలేదు. அப்போ கர்த்தருடைய மக்கள் அந்த பெட்டிக்கு முன்பாக நேரடியாக வந்து பலி செலுத்தி விட்டு போகலாம். కాబట్టి ఆ మందస్సు ఎదురుగా ప్రజలు వచ్చి అక్కడ బలి అర్పించి వారు వెళ్ళవచ్చు. இப்போ இது போலதான ஒரு நிலையிலேதான் பெட்டியானது சாதாரணமாக அந்த இடத்திலே வைக்கப்பட்டிருந்தது. కాబట్టి ఆ మందస్సము సామాన్యమైన స్థితిలో ఆ స్థలంలో అక్కడ పెట్టబడి ఉన్నది. இப்போ தாவீது மச்சு பாவப்பட்ட வீட்டிலே கேதுரு மர கட்டை வீட்டிலே குடியிருக்கிறார். కాబట్టి ఇక్కడ దావీదును మనం చూసినప్పుడు అక్కడ కేదారు మానులతో చేయబడిన ఆ యొక్క ఇంటిలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. இப்போ மேல இருந்து பார்த்தால் பெட்டியை பார்க்க முடியும். அந்த சின்ன பந்தலுக்கு கீழே அந்த பெட்டி இருப்பதை பார்க்க முடியும். కాబట్టి దావీదు తన యొక్క గుడారం లేక తన ఇంటిలో నుండి చూసినప్పుడు ఈ మందసాన్ని అక్కడ చూడగలడు. இப்போ இந்த கூடாரத்தை பார்க்கும்போது அந்த நேரத்துல மழை பெய்கிறது. అక్కడ నుండి చూసినప్పుడు ఆ గుడారం అక్కడ చూస్తున్నప్పుడు ఆ సమయంలో వర్షం పడుతూ ఉంటున్నది. இப்போ அந்த இலை தலைகளாலே பாவிக்கப்பட்ட அந்த 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 பந்தலுக்கு கீழே இருக்கிற அந்த பெட்டியானது மழை தண்ணீரால் நனைகிறது. కాబట్టి వర్షం పడుతూ ఉంటుండగా ఆ నీటి ద్వారా మందసం అక్కడ తడుస్తూ ఉంటున్నది.
தண்ணி ஓடி அந்த பெட்டியை நனைத்து கொண்டு அந்த பகுதி முழுவதும் தண்ணியாக ஓடுகிறது. కాబట్టి ఆ మందస్సు తడుస్తూ ఉంటున్నది. అక్కడ ఆ యొక్క వర్షం నీళ్లు పారుతూ ఉంటున్నవి తడుస్తూ. இப்போ இந்த காட்சியை பார்த்துதான் இவன் மனசுல பாரப்படுகிறான். கர்த்தருடைய பெட்டி வெயிலிலேயும் மழையிலேயும் அது தனியே அங்கே இருக்கிறது. நானோ இங்க மச்சு பாற்பட்ட வீட்டிலே குடியிருக்கிறேன் என்று அவன் మనసులే நினைக்கிறான். కాబట్టి ఆ పెట్టె వర్షానికి తడుస్తూ నీళ్ళలో పారుతూ ఉంటున్నది. నేనైతే శరపు వేసిన ఇంటిలో కేదారు మాల్చి చేయబడ్డ ఈ యొక్క ఇంటిలో ఉన్నాను దావీదు గ్రహిస్తూ ఉన్నాడు. இப்போ மனசுல அவன் வேதனைப்பட்டு இனிமேல் இந்த கர்த்தருடைய வீடை நான் கட்டாமல், கர்த்தருக்கென்று ஒரு வீட்டை நான் கட்டாமல், ஆலயத்தை கட்டாமல் நான் என் மெத்தையிலே படுப்பது இல்லை என்று சொல்லி கீழே இறங்கி அவன் தேவனை நோக்கி ஜெபிக்கிற ஒரு காட்சியை நான் பார்க்க முடியும். కాబట్టి ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే దావీదు ఇలాగ తీర్మానం చేసుకొని తన యొక్క పరుపు తన మీద మంచం మీద నుండి కిందికి దిగి దేవుని యొక్క మందిరము ఆ యొక్క స్థలం కట్టు వరకు నేను మరలా నా మంచం ఎక్కడు అని చెప్పి తీర్మానం చేసుకొని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. இந்த மனபாரம் கர்த்தருடைய வீட்டை கர்த்தருக்கென்று ஒரு வீடு கட்ட வேண்டும் என்ற மனபாரம் இந்த தாவீதுக்கு ஏற்பட்ட மிகப்பெரிய ஒரு விஷயத்தை தேவனே அதை அங்கீகரித்து நாத்தான் தீர்க்கதரிசியை அவனிடத்தில் అனுப்புகிறார். కాబట్టి ఈ యొక్క దేవుని మందిరమును కట్టాలి అని చెప్పిన గొప్ప భారమును ఒక తీర్మానమును దేవుడు అంగీకరించి నాతాను అనబడిన ప్రవక్తను దావీదు యొద్దకు పంపిస్తుంటున్నాడు. இப்போ நாத்தான் அவனை பார்த்து வந்து சொல்கிறான், தேவன் உன்னுடைய அங்கலாய்ப்பை அவன் மனபாரத்தை அறிந்து கொண்டார். ஆனால் ஒரு விஷயம், நீ அந்த கர்த்தருக்கென்று ஒரு வீட்டை கட்ட முடியாது, காரணம் உன்னுடைய கரம் ரத்த கரைப்பட்ட கரமாய் இருக்கிறது என்று சொல்லுகிறார். కాబట్టి నాతాను దావీదు దగ్గరకు వచ్చి నీవు దేవునికి ఒక మందిరమును కట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నావు, మంచి ఆలోచనే, కానీ నీవు దాన్ని కట్టలేవు, ఎందుకనగా నీ చేతులు రక్తముతో నింపబడ్డావు కాబట్టి నీవు ఆ మందిరమును కట్టుటకు వీలు లేదు అని చెప్పి నాతాను ద్వారా దేవుడు తెలియపరిచాడు. ஆனால் உன் வீட்டை நான் கட்டுவேன், உன்னுடைய மகன் உன்னுடைய பிள்ளை எனக்காக ஒரு ஆலயத்தை அவன் கட்டுவான் என்று சொல்லி ஆண்டவர் வாக்குத்தத்தம் அங்கே தருகிறார். కాబట్టి నీ ఇంటిని నేను కట్టెదను, నీ సంతానం నుండి వచ్చిన నీ కుమారుడు మందిరమును ఆలయమును కట్టునని చెప్పి నాతాను ద్వారా దేవుడు ఆ మాటలను వారికి తెలియపరిచాడు. உன் சந்ததி நிலைநிற்கும், உன்னுடைய ராஜ்யத்தை நான் நிலைநிறுத்துவேன் என்று கர்த்தர் அவர்களுக்கு வாக்கு கொடுக்கிறார். కాబట్టి నీ సంతతిని నీ రాజ్యముని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. இந்த நேரத்தில் ஒரு விஷயத்தை நான் உங்களுக்கு பிராக்டிக்கலாக சொல்ல விரும்புகிறேன். ఈ సమయంలో ఒక సంగతిని ప్రాక్టికల్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను. இதை பாருங்க, இந்த பெட்டியானது வெயிலிலே அது காய்ந்து கொண்டு இருக்கிறது. చూడండి, ఈ మందస్సం అనేది ఎండకు ఎండుచూ ఉంటున్నది. அதே போல இந்த பெட்டி மழை பெய்தால் நனைந்து கொண்டு இருக்கிறது. అదే సమయంలో వర్షం పడినట్లయితే ఈ మందస్సము వర్షము తడుస్తూ ఉంటున్నది. இப்போ இந்த கூடாரம் வெட்டிக்காக போட்டான் அல்லவா, சின்ன பந்தல் போட்டான் அல்லவா, அதற்கு பெயர் சுக்கா என்பதாகும். కాబట్టి అది అలాగూ తడవకుండా ఎండకుండా ఒక పందిరి వేశాడు కదా, దానికి పేరు సుక్కా అనబడిన పేరు ఉంటున్నది. இப்போ இந்த சுக்கா என்பது இஸ்ரவேலுக்கு மிகவும் பழக்கமான ஒரு பெயர், அந்த பந்தல் என்பதாக என்று கூட நாம் சொல்ல முடியும். కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు పరిచయమైన ఒక పదము ఈ సుక్కా అనే మాటను మనం చెప్పవచ్చును. ஆபிரகாமுக்கு தேவன் ஆபிரகாமை சந்திக்கும் போது இந்த சுக்காவுக்கு கீழே தான் அந்த 3 தூதர்களும் உட்கார்ந்து ஆபிரகாமோடு பேசினார்கள். కాబట్టి అబ్రహామును ఆ ముగ్గురు మనుషులు లేక దేవతలను సంధించినప్పుడు వారు ఆ గుడారం లేక ఆ సుక్కా అనబడిన స్థలంలోనే వారు వారితో మాట్లాడారు. அப்போதான் ஆண்டவர் சொல்லுகிறார், ஆபிரகாமை பார்த்து, ஆபிரகாமே வானத்தை அண்ணாந்து பார் என்று சொல்லுகிறார். அவன் அந்த குடாரத்துக்குள் இருந்து வானத்தை பார்க்கிறார். కాబట్టి దేవుడు అబ్రహాం వైపు చూసి, అబ్రహాము నీవు ఆకాశం వైపు తీర్చడం చెప్పినప్పుడు ఆ సుక్కాలో ఉండి అబ్రహాము ఆకాశం వైపు చూస్తుంటున్నాడు. அப்படி என்றால் சுக்காவுடைய அம்சம் எப்படி இருக்கும் என்பதை பாருங்க. అలాగైతే సుక్కా యొక్క పరిస్థితి ఎలాగుంటుందో మీరు గమనించుకోనండి. என்கிட்ட அந்த சுக்கா என்று சொல்லக்கூடிய அந்த இளதலையால் செய்யப்பட்ட பந்தலில் இருந்து அந்த கோல் மூலமா, ஓட்டைகள் மூலமாக வானத்தை பார்க்க முடியும். కాబట్టి ఆ సుక్క అనబడి చెప్పిన ఆకులతో వేయబడిన పందిర్లో నుండి
అలాగూ ఆకాశాన్ని చూడగలము. இப்போ ஆண்டவர் சொல்றார், வானத்து நட்சத்திரத்தை போல உன்னை ஆசீர்வதிப்பேன்னு சொல்றார். అప్పుడు ఆకాశ నక్షత్రం వలె నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. இப்போ அந்த சுக்காவுக்கு கீழே இஸ்ரவேல் ஜனங்கள் உட்கார்ந்து கொண்டு வானத்தை பார்ப்பார்கள், நட்சத்திரத்தை பார்ப்பார்கள். అలాగైతే ఆ సుక్క కింద ప్రజలు కూర్చొని ఆకాశం వైపు లేక నక్షత్రాల వైపు చూస్తారు. அதுதான் அவர்கள் கொண்டாடக்கூடிய அந்த சுக்கா பண்டிகை, சுக்கோத் என்று சொல்லக்கூடிய கூடார பண்டிகை என்பதாகும். కాబట్టి ఆ యొక్క పండుగ సుక్కోత్ అనబడిన గుడారాల యొక్క పండుగలని మనం గమనిస్తుంటున్నాము. இப்போ அங்கே உள்ளே உட்கார்ந்து கொண்டு கர்த்தரை தொழுகைக்கு சென்று அந்த கூடாரத்தின் வழியாக வானத்தினுடைய நட்சத்திரத்தை பார்க்கும்போது தேவனுடைய வாக்குத்தத்தத்தை அவர்கள் நினைவு கூர்ந்து கர்த்தருக்கு ஸ்தோத்திரம் செலுத்துவார்கள். కాబట్టి ఆ యొక్క సుక్క అనబడిన ఆ పందిరి కింద వారు కూర్చొని ఆకాశం వైపు చూసి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి మహింపరుస్తారు. இப்ப அடுத்து நம்ம தாவீது இந்த கூடாரமானது இந்த பெட்டிக்கு ஒரு நிரந்தரமான ஒரு பாதுகாப்பு இல்லை என்பதை அவன் உணர்கிறான். ஒரு ஆலயத்தை கட்ட வேண்டும் கடவுளுக்காக என்று அவன் நினைக்கிறான். కాబట్టి దావీదు ఈ యొక్క ఆ మందస్సునకు ఒక స్థిరమైన ఒక భద్రత లేదు. కాబట్టి ఒక స్థిరమైన మందిరమును నేను కట్టాలని దావీదు నిర్ణయించుకుంటున్నాడు. ஆகையினாலே அவன் வாக்குத்தத்தங்களை பெறுகிறான். కాబట్టి దానికి తగిన వాగ్దానాలు పొందుతుంటున్నాడు. அன்பரே, நீங்களும் நானும் கர்த்தருடைய ஆலயத்தை குறித்ததான பாரம் நாம் கொள்ளும் போது, అలాగే ప్రియులారా, నీవు నేను దేవుని యొక్క మందిరమును గురించిన భారం మనం కలిగి ఉన్నప్పుడు, கர்த்தருடைய கட்டடத்தை கட்ட வேண்டும் என்று நாம் மன ஆவல் கொள்ளும் போது, మనము దేవుని యొక్క మందిరము కట్టాలన్న తుష్ట ఆశ మనకు కలిగినప్పుడు தேவனுடைய வாக்குத்தத்தத்தை நாம் கண்டிப்பாக பெற முடியும். దేవుని యొక్క వాగ్దానమును ఖచ్చితంగా మనం పొందగలము. நம்முடைய சந்ததியவே கடவுள் ஆசீர்வதிக்கிற ஒரு காட்சியை நாம் இங்கே பார்க்க முடியும். ఇక్కడ మన సంతానమును దేవుడు ఆశీర్వదించే ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. தாவீது அந்த கூடாரம் நனைகிறது, வெயிலால் அது காய்கிறது என்பதை அந்த பெட்டியை குறித்த பாரம் அவனுக்கு இருந்தது. కాబట్టి దావీదుకు వర్షాకాలంలో అది తడుస్తుంటున్నది, ఎండాకాలంలో ఎండుతున్నదన్న మందస్సును గురించిన భారం దావీదుకు ఉంటున్నది. புரியுது. இப்போ திருச்சபை எவ்வளவு தூரம் நலிந்து கிடக்கிறது என்பதை நாம் அறிகிறோம். ప్రియులారా, ఇప్పుడు కాల పరిస్థితిలో సంఘము ఎంత బలహీనమైన స్థితిలో ఉంటున్నదో మనం ఎరిగి ఉంటున్నాము. திருச்சபை சபை ஊழியங்கள், தேவனுடைய காரியங்கள் எவ்வளவாய் மலிவான தன்மையில் ரொம்பவே நலிந்து இருப்பதை நாம் பார்க்கிறோம். కాబట్టి దేవుని సంఘములో ఉంటున్న సేవా పరిచర్లు ఎంత బలహీనమైపోయి ఉంటున్నావో మనం అందరం ఎరిగి ఉంటున్నాము. விசுவாசிகளாகிய நாம் தேவனை குறித்தும் தேவனுடைய சபையை குறித்தும் தேவனுடைய ஊழியத்தை குறித்தும் தேவனுக்காக செய்யக்கூடிய செயலை குறித்தும் பாரம் நமக்கு இருக்குமானால், కాబట్టి విశ్వాసులమైన మనము సేవను గురించి, సేవా పరిచర్య గురించి, సేవ విధానాన్ని గురించిన భారము మనం కలిగి ఉన్నట్లయితే தேவன் அதை அங்கீகரிக்கிறவராய் இருக்கிறார். దేవుడు దాన్ని అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. அப்படிப்பட்டவர்களை வைத்து, அவருடைய சந்ததியை வைத்து தேவன் தனது திட்டத்தையும் சித்தத்தையும் தன் மகா பெரிய ஊழியத்தையும் அவர் ராஜ்யத்தையும் அவர் கட்டக்கூடியவராய் இருக்கிறார். కాబట్టి అలాంటి వారిని తీసుకొని వారి సంతతుల ద్వారా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సేవా సంఘమును ఆయన కట్టువాడుగా ఉంటున్నాడు. தேவனுக்காக பாரம் கொள்ளாமல் தேவனுடைய திருப்பணியை செய்ய முடியாது. దేవుని యొక్క భారం లేకుండా దేవుని యొక్క పరిచర్యను మనం చేయలేము. தேவனுடைய ஊழியத்தை செய்ய முடியாது. దేవుని యొక్క సేవను మనం చేయలేము. தேவனுடைய திருச்சபையில் ஒரு பொறுப்பை நாமால ஏற்று அதை சரி பண்ண அதை செய்ய முடியாது. మనము సంఘము యొక్క బాధ్యతలు మనముగా తీసుకొని వాటిని సరిచేయలేము. இங்கே தேவனுக்காக வைராக்கியம் கொண்ட ஒரு மாமனிதன் தான் இங்கே தாவீது. ఇక దేవుని కొరకు ఒక పట్టుదల మహామనుషుడే ఈ దావీదు. தேவனுக்காக கட்டடத்தை கட்ட வேண்டும் என்று விரும்பினவன் தான் இந்த தாவீது. దేవుని కొరకు ఒక మందిరమును కట్టాలని ఆశపడిన వాడు దావీదు. ஓகே, இப்போ இந்த தாவீதினுடைய மனபாரத்தை தேவன் அங்கீகரித்து உன் சந்ததியிலே உன் மகன் அந்த ஆலயத்தை கட்டுவான் என்று ஆண்டவர் சொல்லுகிறான். కాబట్టి దావీదు యొక్క మనోవాంఛ భారమును దేవుడు గ్రహించి నీ సంతానము నుండి వచ్చువారు ఆ మందిరమును కట్టాలని దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు. எனவே இப்போ அந்த டெம்பிள் ப்ராஜெக்ட் வந்து சாலமோன் கைக்கு மாறிவிட்டது.
కాబట్టి ఆ మందిరపు యొక్క విధులు కట్టడములు సొలొమోను చేతికి వెళ్తూ ఉంటున్నవి. இப்போ சாலமோன் அந்த ஆலயத்தை கட்டுகிறான். ఇప్పుడు సొలొమోను ఆ మందిరమును కట్టుచున్నాడు. இப்போ சாலமோன் அந்த ஆலயத்தை எவ்வாறு கட்டுகிறான் என்றால் அது ஒரு ஆச்சரியமான விஷயமா இருக்கிறது. ఈ సొలొమోను ఆ మందిరం కట్టే సంగతులు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నవి. இப்போ சாலமோன் தேவன் ரொம்ப ஞானி உள்ள மனிதனாக அவன் 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 ஞானத்தை தேவன் அவனுக்கு கொடுத்திருந்தா. ఆ సొలొమోనుకు దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి ఉంటున్నాడు. இப்ப பாருங்கள் அந்த எருசலேமிலே, அதாவது அந்த சீயோன் என்ற அந்த முகடு பகுதியிலே அந்த பரிசுத்த ஸ்தலம் அங்கே இருக்கிறது, மகா பரிசுத்த కాబట్టి ஸ்தலம். ఆ యొక్క యెరూషలేములో సియోను అనబడిన ఆ యొక్క స్థలములో ఆ మహాపరిశుద్ధ స్థలం ఉంటున్నది. பிறகு அந்த சீயோனுக்கு அடுத்து, அதாவது அந்த மலை முகடுக்கு அடுத்து பரிசுத்த ஸ்தலம் பிரகாரத்தை கட்டுகிறான். కాబట్టి ఆ సియోన్లో ఆ తరువాత ఆ పరిశుద్ధ స్థలము ప్రాంగణం ఉంటున్నది, ఆవరణము. அதாவது மலை முகடு இப்படி இருக்கிறது, இதான் மலை முகடு. இதிலே அந்த பரிசுத்த மகா பரிசுத்த ஸ்தலம், பிறகு அதுக்கு அடுத்து போற பரிசுத்த ஸ்தலமும் பிரகாரமும் இறங்கி வருகிறது. కాబట్టి యెరూషలేము శిఖరము ఆయన చేయి చూపించినట్లుగా అలాగ ఉంటున్నది. అందులో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అలాగనే ఆవరణము అక్కడ కనబడుతూ ఉంటున్నది. ஆகினால பரிசுத்த ஸ்தலம் சியோன் பகுதியில் இருப்பதினாலே அதை தேவனுடைய சிங்காசனம் இருக்கும் இடம் என்று நம்ம வாசிக்கிறோம். కాబట్టి ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క పర్వతమైన అతి పరిశుద్ధ స్థలం ఉంటున్నది కాబట్టి అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉన్నది అని చెప్పి మనం చదువుతూ ఉంటున్నాము. தேவன் சியோனில் இருந்து ஆளுகிறார் என்று நம்ம வாசிக்கிறோம். ఆ యొక్క దేవుడు సియోనులో నుండి వారిని ఏలును అని మనం చదువుతూ ఉంటున్నాము. ஓகே, எனிவே இப்போ சாலமோன் அந்த ஆலயத்தை கட்டும் போது அந்த ஆலயத்தை கட்டுவதற்கான கற்களை ஒளி சத்தம் கேட்க கூடாத படிக்கு அவ்வளவு ரொம்ப தூரத்திலே அந்த கற்களை அவன் பணி செய்கிறான். కాబట్టి ఆ యొక్క సొలొమోను ఆ మందిరం కట్టే దేవాలయం కట్టే సమయంలో ఆ యొక్క శబ్దము రాళ్లను సుత్తితో కొట్టే శబ్దం వినబడకుండా దూరముగా పనిచేసి వాటిని తీసుకొని వస్తుంటున్నాడు. இவன் ஒவ்வொரு அந்த கட்டடத்தை முழுவதுமாய் கட்டி முடிப்பதற்கு சாலமோன் சொல்லுவான், நீ அங்கே இந்த அளவுக்கு இந்த நீளத்துக்கு இவ்வளவு இந்த கல்லை செதுக்கு என்று சொல்லுவான். కాబట్టి దేవుడి యొక్క మందిరమును కట్టుచుంటున్న సమయంలో సొలొమోను ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ సమయమునకు ఈ సందర్భం ఈ రాత్రులు మీరు తీసుకొని రావాలని చెప్తూ ఉంటున్నాడు. ஓகே, இப்ப அவன் சொன்னபடி கற்களை செதுக்கி கொடுப்பார்கள், அங்கிருந்து கொண்டு வந்து இந்த கட்டடத்துல ஃபிட் பண்ணுவார்கள். அது சரியா கரெக்டா அது ஃபிட் ஆகும் பாத்துக்கீங்க. కాబట్టి సొలొమోను చెప్పినట్లుగే వారి రాళ్లను అలాగ మలిచి అక్కడ సిద్ధపరుస్తున్నారు. చెప్పిన సమయానికి వాటిని తీసుకొచ్చి మందిరంలో వాటిని పొందుపరుస్తూ ఉంటున్నారు. ஓகே, இப்போ இது போல ஒளி சத்தம் கேட்க முடியாத இடத்துல அந்த எருசலேமுக்கும் அந்த ஒளி சத்தம் கேட்கிற இடத்துக்கு ரொம்ப தூரம், அங்கே அந்த கற்களை அவன் பணி தீர்ப்பான். కాబట్టి దేవుని మందిరమునకును ఆ యొక్క దూర ప్రాంతంలో ఆ శబ్దం వినపడినంత దూర ప్రాంతంలో ఆ ఉలితో ఆ రాళ్ళను మలిచి వాటిని తీసుకొని వస్తూ ఉంటారు. இப்ப அந்த பணி தீர்க்கப்பட்ட கற்களால் இந்த ஆலயத்தை அவன் கட்டி எழுப்புவான். కాబట్టి అక్కడ ఆ పనివారు శిల్పకారులు చెక్కిన రాళ్లను తీసుకొని వచ్చే ఇక్కడ దేవుని మందిరమును వారు కట్టుతూ ఉంటున్నారు, దేవాలయమును. இப்படியாக 7 வருஷம் அந்த ஆலயத்தை அவன் கட்டி எழுப்புவான். பணி தீர்க்கப்பட்ட கல், அதாவது பர்ஃபெக்டா கிட்டாக கூடிய அளவிலே செதுக்கி பரிபூர்ணமாக்கப்பட்ட கற்களை கொண்டுதான் இந்த ஆலயத்தை இவன் கட்டுவான். కాబట్టి 7 సంవత్సరములు శిల్పకారులు ఆ స్థలంలో చక్కగా వాటిని మలిచి ఆ చేసిన రాళ్లను తీసుకుని వచ్చి ఇక్కడ దేవాలయంలో వాటిని పొందుపరుస్తూ వచ్చారు. ஓகே, இப்ப 7 வருஷத்துல இந்த 7 வருஷமாக இப்படிப்பட்ட ஆலயத்தை அவன் கட்டுவான். కాబట్టి 7 సంవత్సరములు అలాగూ ఆలయమును వారు కట్టారు. பிரியமானவரே, இங்க பாருங்க, இப்ப இந்த ஆலயம் தேவனுடைய ஆலயமாக இப்ப காணப்படுகிறது. చూడండి, ఇప్పుడు ఇది దేవుని మందిరము, దేవుని ఆలయముగా కనబడుతూ ఉంటున్నది. இதே போல ఇలాగనే திருச்சபை பணி தீர்க்கப்பட்ட கற்களால் கட்டப்படுகிறது என்பதை பிரியரே நாம் அறிய வேண்டும். కాబట్టి ఇలాగనే స్థానిక సంఘాలు ఆ యొక్క శిల్పకారులు చెక్కబడిన రాళ్లతో కట్టబడాలన్న సంగతిని మనం గ్రహించాలి. மறுபடியும் சொல்லுகிறேன், திருச்சபை அல்லது பரலோகம் பணி தீர்க்கப்பட்ட
சித்திர வேலைப்பாடுகள் நிறைந்து செதுக்கப்பட்ட பரிபூர்ணமான கிட்டக்கூடிய நிலையில் இருக்கிறதான ஆயத்தமாக்கப்பட்ட கற்களால் திருச்சபை அல்லது பரலோகம் கட்டப்படுகிறது என்பதை நாம் உணர வேண்டும். కాబట్టి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా శిల్పాకారుని యొక్క చేతి పనితో చెక్కబడిన మలల్చబడిన ఆ రాళ్ల చేతనే దేవుని యొక్క సంఘము లేక పరలోక రాజ్యము కట్టబడాలన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. இப்ப நாம் 1 பேதுருவின் புஸ்தகம் 2ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தை வாசித்து பார்த்தால் தெரியும். அந்தப்படியே இதோ தெரிந்து கொள்ளப்பட்டதும் விலையேறப்பட்டதும் மூளைக்கல் சீயோனில் வைக்கிறேன், அதன் மேல் விசுவாசமா இருக்கிறவன் வெட்கப்படுவதில்லை என்று வேதத்தில் சொல்லி இருக்கிறது. అక్కడ మనము 5వ వచనం అనగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు దేవుని అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. இங்கே விலையேறப்பட்ட மூளைக்கல்லை பயன்படுத்தி ఇక్కడ అమూల్యమైన అనగా 6వ వచనం అమూల్యమైన మూల రాతిని వారు ఉపయోగించి இங்க மிகப்பெரிய ஒரு மாளிகை இதை தொடர்ந்து கட்டப்படுகிறது. ఇక్కడ ఒక పెద్ద యొక్క మందిరము అక్కడ కట్టబడుచు ఉంటున్నది. அந்த மூளைக்கல்லின் மேல் கட்டப்படுகிற ஆலயத்தை பாருங்கள், 5ஆம் வசனத்தில் நாம் தெளிவுபடலாம். అక్కడ కట్టబడిన ఆ యొక్క మూల రాయితో కట్టబడిన ఆ యొక్క మందిరం గురించి అక్కడ రాయబడి ఉంటున్నది. இங்கே ஜீவனுள்ள கற்களை போல ஆவிக்கேற்ற மாளிகையாக கிறிஸ்து மூலமாய் தேவனுக்கு பிரியமான ஆவிக்கேற்ற பலிகளை செலுத்தும்படிக்கு பரிசுத்த ஆசாரிய கூட்டமாக கட்டப்பட்டு வருகிறீர்கள். కాబట్టి 5వ వచనం మనం చదివినట్లుగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూల ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన ఆ మందిరముగా కట్టబడుచున్నారు. ஆவிக்குரிய மாளிகை கட்டப்படுவதற்கு விலையேறப்பட்ட கற்களால் அது கட்டப்படுகிறது. ఆత్మ సంబంధమైన మందిరము కట్టబట్టుకు సజీవమైన రాళ్లతో కట్టబడుచు ఉంటున్నది. பிரியமானவர், அந்த விலையேறப்பட்ட கல்லுதான் நீங்களும் நானும் விசுவாசிகள். ఆ ప్రియమైన ఈ అమూల్యమైన ఆ యొక్క రాళ్ళ ఇట్లా మనమే విశ్వాసులము. இப்ப இந்த விசுவாசிகள் என்று சொல்லக்கூடிய இந்த விலையேறப்பட்ட கற்களால் இந்த திருச்சபை என்னும் மாளிகை எழுப்பி கட்டப்படுகிறதை நாம் பார்க்கிறோம். కాబట్టి విశ్వాసులం అంటున్నాం, ఆ సజీవమైన రాళ్ల వలె ఉంటున్నాం. మన ద్వారానే ఆత్మ సంబంధమైన మందిరము ఆలయము కట్టబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. இப்ப இந்த விலையேறப்பட்ட கற்கள் எப்பேற்பட்ட கற்கள்? பணி தீர்க்கப்பட்ட கற்கள். ఈ సజీవమైన రాళ్ళని మనకు రాయబడుతున్నది. ఈ రాళ్ళు ఎటువంటివి అంటే అక్కడ చెక్కబడిన లెక్క పనివారి చేత సరిచేయబడిన రాళ్ళని చూస్తూ ఉంటున్నాము. பாவம் இல்லாது பரிசுத்தமாக்கப்பட்ட கற்கள். పాపము లేకుండా పరిశుద్ధముగా చేయబడిన రాళ్ళు. இது அழகாக பாலிஷ் செய்யப்பட்ட பரிபூர்ணமாக்கப்பட்ட கற்கள். ఇది పని ద్వారా సంపూర్ణము చేయబడిన రాళ్ళు. இது இயேசு கிறிஸ்துவின் ரத்தத்தால் கழுவப்பட்ட கற்கள். ఇది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన రాళ్ళు. பாவம் மன்னிக்கப்பட்ட கற்கள். పాపములు క్షమించబడిన రాళ్ళు. விலையேறப்பட்ட ரத்தத்தால் மீட்கப்பட்ட ஜீவக்கல் இது. అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన సజీవమైన రాళ్ళు. இந்த விலையேறப்பட்ட ஜீவக்கற்களாலே இந்த மாளிகை என்னும் திருச்சபை கட்டி எழுப்பப்படுகிறதை பெரியரே பார்க்கிறோம். కాబట్టి ఈ సజీవమైన రాళ్ల చోత ఆత్మ సంబంధమైన ఆ యొక్క మందిరం కట్టబడి లేపబడటం మనం చూస్తూ ఉంటున్నాము. இந்த ஆலயமானது பாவமுள்ள மனிதர்களாலே கட்டப்படுவது இல்லை. ఈ యొక్క మందిరము లేక ఆలయము పాపము చేత నింపబడిన మనుషుల ద్వారా కట్టబడేది కాదు. சாலமோனின் தேவாலயம் பணிந்திருக்கப்பட்ட கற்களால் ஒளி சத்தம் கேட்கக்கூடாத அளவிலே இருக்கிற தூரத்தில் அது ஆயத்தமாக்கப்பட்ட கற்களால் கட்டப்பட்டது போல பிரியரே, நீங்களும் நானும் கல்வாரி மலையிலே அங்கே ஆயத்தமாக்கப்பட்ட கற்களாக இன்றைக்கு திருச்சபையை கட்டி கொண்டிருக்கிறோம். కాబట్టి ప్రియులారా, అక్కడ దేవుని యొక్క మందిరం లేక ఆలయం కట్టుటకు సొలొమోను ఎలాగూ ఆ యొక్క శబ్దము రాకుండా దూరముగా చెక్కబడిన రాళ్లతో తీసుకొని వచ్చి కట్టబడినట్లుగా
మనము కూడా ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా మనము సంఘముగా కట్టబడుచూ ఉంటున్నాము. ஓகே பிரியர், இன்னொரு கருத்தை நான் சொல்லி நான் முடிக்கிறேன் என்னுடைய இன்ட்ரோடக்ஷனை. నా యొక్క సమయాన్ని ఇంకొక మాటతో చెప్పి నేను ముగిస్తాను. இப்போ பாருங்கள், இப்போ அந்த சாலமோன் கட்டின ஆலயத்திலே தேவன் வாசமாயிருந்தார். కాబట్టి సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుడు నివాసం చేస్తుంటున్నాడు. ஓகே, இப்போ பரலோகம் என்பது என்ன? అలాగైతే ప్రియుల పరలోకం అనగా ఏమిటి? பரலோகத்திலே யார் இருக்கிறார்? పరలోకంలో ఎవరుంటున్నారు? பரலோகம் எப்படி அமைக்கப்பட்டிருக்கிறது? పరలోకము ఎలాగూ సిద్ధపరచబడి ఉంటున్నది? இங்கே வெளிப்படுத்துற விசேஷத்தை வாசித்து பார்த்தால் அங்கே பரலோகத்தினுடைய அந்த மாளிகையை நாம் பார்க்க முடியும். మీరు ప్రకటన గ్రంథం చదివినట్లయితే పరలోకపు యొక్క ఆ యొక్క మందిరమును మనం అక్కడ చూడగలము. அங்கே சூரியன் இல்லை, கர்த்தரே வெளிச்சமா இருக்கிறார். అక్కడ సూర్యుడు లేడు, ప్రభువే అక్కడ వెలుగై ఉంటున్నాడు. ஆசரிப்பு கூடாரத்திலே அங்கே வெளிச்சமானது குத்துவிளக்கு என்பதை மாத்திரம் அறிகிறோம். అక్కడ ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క దేవుడే ఆ యొక్క దీప స్తంభముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. அங்கே பரலோகத்திலே கர்த்தரே வெளிச்சமா இருக்கிறார். కానీ పరలోకములో ప్రభువే ఆ యొక్క వెలుగుగా మనకుంటున్నాడు. ஓகே பிளோட், இப்போ அந்த பரலோகம் என்பது மாளிகை. పరలోకం అనేది ఒక ఆలయము. அந்த மாளிகை என்பது என்னது? ఆ యొక్క మందిరము లేక ఆలయం అనేది ఏమిటి? பிரியமானவரே, விசுவாசிகளாகிய நீங்கள் நானும் தான் பரலோகமாக கட்டப்பட்டு வருகிறோம். ప్రియులారా, విశ్వాసులమైన నీవు నేను మనమే పరలోకముగా కట్టబడుచు వస్తూ ఉంటున్నాము. அங்கே பணி தீர்க்கப்பட்ட கற்களால் ஆலயம் கட்டப்பட்டது போல అక్కడ పడివారి చేత చెక్కబడిన రాళ్లతో ఆలయం కట్టబడినట్లుగా மாசற்ற தன்மையில் பரிசுத்தவான்களால் இன்றைக்கு பரலோக ராஜ்யம் கட்டப்பட்டு வருகிறது. కలంకము లేని పరిశుద్ధుల చేత లేక పరిశుద్ధ రాళ్లతో మందిరం కట్టబడుచు ఉంటున్నది. அங்கே ஒளி சத்தம் கேட்க கூடாத தூரத்திலே அது ஆயத்தமாக்கப்பட்டது போல అక్కడ ఆ యొక్క ఒలి ఆ యొక్క శబ్దం వినపడకుండా దూరముగా చెక్కబడి సిద్ధపరిచినట్లుగా பரலோகத்திலே கட்டப்படக்கூடிய ஆலயத்துக்கு இங்கே பூமியிலே சத்தம் கேட்கக்கூடாத தூரத்தில் இந்த சரீரம், இந்த விசுவாசி, இந்த ஜீவக்கள் இங்கே ஆயத்தமாக்கப்படக்கூடிய காட்சியை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి పరలోకములో కట్టబడే మందిరము కొరకు ఈ భూమి మీద అనగా దూరముగా చెక్కబడిన రాళ్ళు, శబ్దం లేకుండా, ఉలిస శబ్దం లేకుండా చెక్కబడిన రాళ్ళగా, సజీవమైన రాళ్ళగా మనము కట్టబడుతూ ఉంటున్నాము. நீ நானும் பரலோகத்துக்கு போவதற்கு முன்னே இங்கேயே பணி தீர்க்கப்பட்ட கற்களாகத்தான் ஆயத்தமாகி அங்கே போக முடியும். కాబట్టి నీవు నేను పరలోకమునకు వెళ్ళుటకు ముందుగా ఇక్కడనే పనివారి చేత చెక్కబడి సిద్ధపరచబడిన రాళ్ళగా మనము వెళ్ళాలి. நீ என்ன வேணாலும் ஆடிக்க, புரியல, என்ன வேணாலும் ஆடிக்க, నువ్వు ఎలాగైనా నువ్వు అటు ఇటు మారు, எப்படி வேணாலும் ஜீவிச்சுக்கோ, ఎలాగైనా నువ్వు జీవించు. ஆனால் பரலோகத்துக்கு நாம் பரலோக ராஜ்யத்தை சென்றடைவதற்கு இங்கேயே பணி தீர்க்கப்பட வேண்டும். కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడనే నీవు చెక్కబడిన రాళ్ళగా మార్చబడాలి. நீதிமானுக்கு பூமியிலே சரி கட்டப்படும். నీవు నేను ఈ భూమి మీద ఉన్నప్పుడే సరిచేయబడాలి. இப்படியே தேவன் நம்மை கொண்டு போக மாட்டார். ఇప్పుడు ఉన్న స్థితిలోనే దేవుడు మనం పరలోకానికి తీసుకొని వెళ్ళడు. நாம் தெரிந்து கொள்ளப்பட்ட மக்கள், మనము ఏర్పరచబడిన ఆ యొక్క ప్రజలము. ஒருவேளை பாவம் மன்னிக்கப்பட்ட மக்களாக நாம் இருக்கிறோம். இங்கே మనము ఇక్కడ పాపములు క్షమించబడిన వారుగా మనం ఇక్కడ ఉంటున్నాము. சின்ன சின்ன மாசுகள் ஆங்காங்கே படிந்திருக்கோம். కొన్ని చిన్న చిన్న ఆ యొక్క మచ్చ డాగులతో మనం ఉంటున్నాము. இதையும் சுத்திகரித்து பணி தீர்த்து பிற்பாடுதான் பரத்துக்கு தேவன் நம்மை எடுத்துக்கொண்டு போவார். ఈ మచ్చ డాగులు కూడా ఇక్కడనే సరిచేయబడి శుద్ధీకరించబడిన తర్వాతనే పరలోకానికి మనం వెళ్ళగలము. அதற்குத்தான் பரிசுத்த ஆவியானவர் நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறார். అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు.
பரிசுத்தத்தோடு அவரிடத்திலே கொண்டு போய் சேர்ப்பதற்காக பரிசுத்த ஆவி நமக்கு இருக்கிறார். పరిశుద్ధతతో మనము పరలోకంలో చేర్చుట కొరకే పరిశుద్ధాత్మ మనకు ఉంటున్నాడు. எனவே பிள்ளைகள், இப்போ அந்த ராஜ்யம், திருச்சபை என்னக்கூடிய ராஜ்யமானது இப்போ பணி தீர்க்கப்பட்ட கற்களால் கட்டப்பட்டு வருகிறதை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి దేవుని రాజ్యము అనబడిన సంఘము ఆ యొక్క చెక్కబడిన రాళ్లతో ఇక్కడ మనం కట్టబడట మనం చూస్తూ ఉంటున్నాము. நான் இப்ப இங்கே முடிக்கிறேன். నేను ఇక్కడ ముగిస్తున్నాను. இதனுடைய தொடர்ச்சி கத்திரிஷ்டமானால் அடுத்து நாம் அடுத்த விஷயங்களை அடுத்த நாளிலே நாம் பார்க்கலாம். దీని కొనసాగింపు ఎప్పుడు ప్రభు చిత్తమవుతుందో అప్పుడు మనం వాని కొనసాగింపు చూద్దాము. இப்ப விழுந்து போன தாவீதின் கூடாரம், పడిపోయిన దావీదు యొక్క గుడారము மீண்டும் எடுப்பித்து கட்டப்படும். మరలా అది లేపి కట్టబడును. That means விழுந்து போன ராஜ்யமானது மீண்டும் எழுப்பி கட்டப்படும். தாவீதின் ராஜ்யம் అనగా పడిపోయిన రాజ్యమును మరలా తిరిగి కట్టబడును. இது யூதர்களுடைய பார்வை. ఇది యూదుల యొక్క కనుచూపులో. இப்ப திருச்சபையின் பார்வை, కానీ స్థానిక సంఘము, దేవుని సంఘము యొక్క దృష్టిలో திருச்சபை அதாவது தாவீதின் கூடாரம் என்று சொல்லுவது, అక్కడ దావీదు గుడారము అని చెప్పేది, தாவீதினுடைய ஆலயம், இந்த சாலமோன் ఆలయం என்று சொல்லுவது, సొలొమోను కట్టిన దేవాలయం అని చెప్పేది, మందిరం అని చెప్పేది, சுவிசேஷம், సువార్త, சுவிசேஷம், సువార్త. சுவிசேஷத்தின் மூலமாய் ஆலயம் கட்டப்படுகிறது. సువార్త ద్వారా దేవుని యొక్క మందిరము, ఆలయము కట్టబడుచు ఉంటున్నది. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். இந்த விஷயங்களை மீண்டும் அனுஷ்டமானால் அடுத்த நிலையிலே நான் பார்க்கலாம். ఇంతటితో ముగించుకుందాము. ప్రభు చిత్తమైతే దీని యొక్క కొనసాగింపు తర్వాత పాఠంలో మనం చూద్దాం. இதுவரை நாம் தெரிந்து கொண்ட சத்தியத்திலே நாம் புரிந்து கொண்டு கர்த்தருக்கு மகிமை செலுத்துவோம். தேவநாமம் மகிமைப்படுவதாக. ఇంతవరకు మనం తెలుసుకున్న సత్యంలో నిలబడి ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు నామం మహింపరచబడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది, వందనాలన్న. చక్కటి వాక్య పరిచర్య కలిగించిన మన నాగేంద్రరావు అన్న గారికి, అలాగే నెహ్మీ అన్న గారికి ప్రేమందనాలు. మరి దేవుని మందిరం, పడిపోయిన దేవుని మందిరం కట్టబడుట, మరి పడిపోయిన మందిరాన్ని కట్టడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలి. ఆ మందిరములో రాళ్ళు మనం కాబట్టి భూలోకములో ఉండగానే మనల్ని సరి చేసుకోవాలి. దేవుని సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, హెచ్చరింపబడ్డు ద్వారా మనం సరి చేసుకుని, మన లోపాలు సరి చేసుకుని కట్టబడే రాళ్లగా మనం సిద్ధపడాలని జ్ఞాపం చేస్తున్నారు. అలాగూ గుడారం, పడిపోయిన గుడారం, శిథిలమైపోతున్న గుడారం మనమే, ఆ గుడారం కూడా మనమే కాబట్టి గుడారం పడిపోకుండా భూలోకములో మన హృదయాలను మనము కట్టుకోవాలి. అలాగూ దేవుని మందసము ఎండకు వర్షానికి ఉండగా దావీదులో ఉన్న మరి ఆరాటాన్ని జ్ఞాపం చేశారు. మంచిది. మనం కూడా మరి విశ్వాసులైన మనము, బాధ్యత కలిగిన మనము ఆత్మలు ఎండిపోతుండగా, దేవుని ఎరగక, దేవుని వాక్యం వినక, దేవునికి దూరంగా, అసలు దేవుని మాటే మరి వినని వారు అనేకులు ఉన్నారు. అటు వారి రక్షణ కొరకు మనం కూడా ఆరాటపడాలి. అతి ఆత్మలను కట్టేవారముగా ఉండాలి. అతి ఆత్మల కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలని లేఖనాల ద్వారా ఎంతవరకు హెచ్చరింపబడ్డాం. మంచిది. చక్కటి వాక్య పరిచర్య మన మధ్యకు తీసుకొచ్చిన నాగేంద్రరావణ గారికి ప్రేమ వందనాలు. అలాగే తెలుగులో చక్కగా మరి తర్జుమా చేసిన నెహ్మీ అన్నకు కూడా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. చివరగా మన మధ్య జీవం గల మా తండ్రి, జీవం గల మీ మందిరాన్ని కట్టే విషయంలో దావీదు నాయన ఆనాడు సిద్ధపరచబడిన ఆ యొక్క పరికరాలు, ఆ వస్తువులు మాకు మాదిరిగా ఉన్నామని మీ దాసుని ద్వారా వినటానికి స్తోత్రాలు. పడగొట్టబడిన మందిరానికి కావలసిన సిద్ధపరచుకున్న దావీదు మా ప్రభు, మేము కూడా మమ్మల్ని సిద్ధపరచుకుని ఈ భూలోకంలో ఉంటుండగానే చెక్కబడి, సరిచేయబడి,
నాయనమ్మ తండ్రి చక్కని సుందరమైన రూపంతో నాయన నీ మందిరంగా కట్టబట్టాను మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు. అందుకై నాయన మీ ప్రియ కుమారునే మా కోసం ఇచ్చారు. ఆయన రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కున్నారు. రండి మీకు వందనాలు. దాసుల ద్వారా శ్రేష్టమైన సంగతులు వినడానికి మీరు కృప చూపారు. ఇది నా అధ్యక్షత భారం వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని మా ప్రభు జీవం వల్ల మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి పెద్ద అయిన వారికి. అదే సమయంలో వాక్య పరిచయం జరిగించిన ట్రాన్స్లేషన్ చేసిన వారికి కూడా దయలో జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువైన సంగతులు శ్రేష్టమైన సంగతులు మీ దాసు నోటి నుంచి వినటానికి మీరే బలపరిచి వాడుకోను. ఒకసారి ప్రోగ్రాస్ గారిని బర్నబాస్ గారిని కూడా మీ జీవమల హస్తాలకు అప్పగించుకో. క్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు రెడ్డమ్మన్నకు ప్రేమవందనాలు. మరి దినమున చక్కటి సమయాన్ని దేవుడు అనుగ్రహించారు. మనల్ని మనం కట్టుకునేది ఎలా అనే విషయాలు ముఖ్యంగా అలాగూ కట్టేవారంగా మందిరాన్ని కట్టేవారంగా ఉండాలని 2 విషయాలు మన జీవితాలు ఎంతో విశేషమైనవి. కాబట్టి భూలోకములో ఉండగా మనల్ని మనం కట్టుకుని ఆయన కొరకు జీవిద్దాం. మరి ఈ సమయాన్ని నాకు అప్పచెప్పిన మరి బర్నబాస్ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. విశేషంగా ప్రార్థించిన మరి రాజారావు అన్న గారు అలాగే షేక్ బాబు గారికి రెడ్డమన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఇదన మనం ఒక వాక్య పరీక్ష అందించిన నాగేంద్ర అన్నకు నెహమ్యా అన్న గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరి